మన ప్రోగ్రాంలో ఈరోజు చిరంజీవి నటించిన మన ఊరి పాండవులు చిత్రానికి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదటి సినిమా ఏంటంటే రెండు ఆలోచన లేకుండా టక్కున చెప్పేస్తాం మన ఊరి పాండవులు అని. కానీ చిరంజీవి ఇందులో 5గురు కథానాయకుల్లో ఒకరిగా నటించారు. ఈ చిత్రానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు పర్సనల్ మేకప్ మ్యాన్ జయకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. జయకృష్ణ మూవీస్ పతాకంపై నిర్మించిన మన ఊరి పాండవులు సినిమా 1978 నవంబర్ 9న విడుదలైంది. ఈ చిత్రం కన్నడలో వచ్చిన పాడువారాలి పాండవారు చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించగా ముల్లపూడి వెంకటరమణ సంభాషణలు రచించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కురుక్షేత్రం సూత్రధారి కృష్ణ పాత్ర పోషించగా మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, ప్రసాద్ బాబు, భానుచందర్, విజయభాస్కర్ పాండవులుగా నటించారు. ప్రతినాయకుడి పాత్రలో రావు గోపాలరావు నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో అల్లు రామలింగయ్య, కాంతారావు, గీతా తదితరులు నటించారు. మన ఊరి పాండవులు సినిమా ద్వారా ఒకప్పటి పెత్తందారి వ్యవస్థను కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు బాపు గారు. ఒకప్పుడు బడుగు బలహీన వర్గాల వారిని అగ్రవర్ణాల పెద్దలు వివక్షతో చూసేవారు. అగ్రకులాల పెద్దల ఆగడాలను, నిమ్న వర్గాల ప్రజల కష్టాలను, వ్యవస్థలో ఉన్న కుళ్ళును ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు బాపు. ఆనాటి పరిస్థితులకు ఈ సినిమాలో సన్నివేశాలు అద్దం పడతాయి. ఇప్పటి సినిమాల్లో ఈ వాస్తవిక స్పృహ మచ్చుకైనా కనిపించదు. మొదటి సన్నివేశంతోనే కథలో లీనమైన ప్రేక్షకుడు చివరి సన్నివేశానికి కానీ సినిమాలోంచి బయటకు రాడు. అంత పగడ్బందీగా స్క్రిప్టును చేశారు ముల్లపూడి వెంకటరమణ. రాసిన సన్నివేశాన్ని అంతే రసవత్తరంగా ఆవిష్కరించారు దర్శకులు బాపు. బాలు మహేంద్ర కెమెరా పనితనం, కేవి మహదేవన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇక కథ విషయానికి వస్తే, ఊరి పెద్ద అయిన దొరగారు గ్రామంలో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తన మానాన్ని దోచుకుంటాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగేసరికి ఆమె మీద లేనిపోని అభాండాలు వేసి చెడిపోయిన ఆడదానిగా ముద్ర వేస్తాడు దొర. అవమాన భారాన్ని భరించలేక ఆ యువతి మతి చెలించి పిచ్చిదానిలా ఊరిలో తిరుగుతుంది. ఈ అన్యాయాన్ని గుర్తించిన 5గురు యువకులు ఎలాగైనా దొరకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఇదిలా ఉండగా దొర ఆగడాలు అంతకంతకు పెరుగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో ఊరిలో ఫ్యాక్టరీ కడతామని దొర కొడుకు ఒక దొరసానితో దిగుతాడు. ఊరిని స్వార్థానికి వాడుకోవాలన్న దొర కుటిలాపాయాన్ని కృష్ణ గ్రహిస్తాడు. ఈ 5గురిని ముందుండి నడిపించిన కృష్ణ దొర కొడుకు సహాయంతో దొర ఆట కట్టిస్తాడు. నటీనటుల గురించి చెప్పాలంటే, ప్రతినాయకుడి పాత్రలో రావు గోపాలరావు, పాండవులకు మార్గదర్శకుడిగా నిలిచిన కృష్ణ పాత్రలో కృష్ణంరాజు ఒదిగిపోయారు. మరో విశేషం ఏంటంటే, ఈ చిత్రం విడుదలైన 10 రోజులకు కృష్ణంరాజు నటించిన కటకటాల రుద్రయ్య విడుదలైంది. 2 చిత్రాలు పెద్ద హిట్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన రెండవ చిత్రం మన ఊరి పాండవులు అయినప్పటికీ ఆయన పారితోషికం తీసుకున్న మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రంలో నటించినందుకు గాను చిరంజీవికి నిర్మాత జయకృష్ణ 1116 రూపాయల పారితోషికం ఇచ్చారు. ప్రతినాయకుడు మేనల్లుడు పార్దు పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు. రాంబాబుగా మురళీమోహన్, భీముడు పాత్రలో ప్రసాద్ బాబు, పిచ్చి పట్టిన అమ్మాయికి సోదరుడుగా భానుచందర్, విజయభాస్కర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. హాస్యనటుడు అల్లు రామలింగయ్య దొరకు అనుచరుడుగా బంట్రూతు పాత్రకి జీవం పోశాడు. ఎర్రజెండా సినిమాలు రాకముందు విప్లవ భావాలున్న తొలి సినిమాగా మన ఊరి పాండవులు చిత్రాన్ని అభివర్ణించవచ్చు. చిరంజీవి తొలినాళ్లలో ఇలా నటనకు ఆస్కారం ఉన్న చిత్రాల్లో వరుసగా నటించి మెప్పించి కమర్షియల్ హీరోగాను ఎదిగి ఇప్పుడు మెగాస్టార్గా వెలుగొందుతున్నాడు. ఇది మన ఊరు పాండవులు చిత్రానికి సంబంధించిన విశేషాలు. తర్వాత ఎపిసోడ్లో మరో ఆణిముత్యం లాంటి సినిమా గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. మరిన్ని పాత చిత్రాల విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.